ఏడాత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, దేవుని నక్షత్రములు, దేవుని ఏడాత్మలు. ఈ ఏడు ఆత్మలు, మొదటి ఆత్మ ఆదికాండం 1 చీకటిని వెలుగు చేసిన జలములపై అలాడుతున్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ. రెండవ ఆత్మ ఆదికాండము 2:7 నేలమంటితో జీవాత్మను చేయగలరుడు జీవాత్మ అయిన. రెండవది జీవాత్మ మత్తయి సువార్త 1:21 ప్రకారము యేసుక్రీస్తు యొక్క ఆత్మ. ఆయన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక యేసు అని పేరు పెట్టుదువో. నాలుగవ ఆత్మ యోహాను సువార్త 14:26 పరిశుద్ధాత్మ. 16:8 యోహాను సువార్త సత్యస్వరూపి అయిన ఆత్మ. యోహాను సువార్త 16:3 సత్యస్వరూపి అయిన ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడు సర్వసత్యంలోకి నడిపించిన ఆ సత్యస్వరూపి అయిన ఆత్మ కావాలి. 2 కొరింథీయులు 1:22 ముద్ర వేసి సంచకరువు ఆత్మ నీకు ఇస్తానంటున్నాడు. ఎఫెసీ 1:14 దేవుని మహిమను నీకు సంచకరువుగా అనుగ్రహిస్తానంటున్నాడు. చూడండి గలతీ 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు దత్తపుత్ర ఆత్మను మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. రోమా 8:18 మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మ కాదు, మీకు దత్తపుత్ర ఆత్మను అనుగ్రహించాడు. ఈ 7 ఆత్మలు మానవుడు భూమి నుండి పరలోకానికి పోటకు 7 ఆత్మల కొరకు ప్రయాసపడాలి. దైవుని సేవకుడు కూడా 7 ఆత్మల కొరకు ప్రయాసపడాలి. ఈ ఆత్మల ప్రయాస లేకుండా, ఈ ఆత్మలను పొందుకొనకుండా ఎవ్వరు కూడా దేవుణ్ణి చూడలేడు, దేవుడిని పరలోకమునకు పాత్రుడు కాడని లేఖనములు సెలవిస్తున్నాయి. మత్తయి సువార్త 28:16 తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున. కాబట్టి నామమున ఇక్కడ గమనించాలి, ముగ్గురున్నారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామము ఒకటే, ఏకవచనము సంబోధించాడు పరిశుద్ధ ఆత్ముడు. అంటే ట్రినిటీ, త్రిత్వము యొక్క సంకేతాన్ని తెలియజేస్తా ఉన్నది. ఏకాత్మగా ఉన్నారు కనుక మనందరము కూడా దేవుని సారూప్యం పొందుకోవాలంటే 7 ఆత్మలను పొందుకోవాలి. 7 ఆత్మలను